ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినవి మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. దేవునికి మహిమ కలుగును కాకండి. దేవుడు ఈరోజు యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. అయితే దేవుడు ఒక కొత్త విషయాన్ని మరీ ముఖ్యంగా హెచ్చరిస్తూ ఉన్నారు. ఒకసారి మనం ఆలోచిద్దామా అండి? ఇక్కడ దేవుడు మాట్లాడేటువంటి మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఏందనంటే, మనుషుల లోపల నుండి బయలు వెళ్ళినవి మనిషిని అపవిత్రపరుస్తాయంట. అంటే మనుషుల యొక్క హృదయంలో నుండి వచ్చేటువంటి ఆలోచనలే మనిషిని పాడు చేస్తాయని దేవుడు మాట్లాడుతున్నారు. ఆ ఆలోచనలు ఏందనంటే ఆపోజిట్ టు గాడ్, దేవునికి ఆపోజిట్గా ఆలోచించేటువంటి ఆలోచనలు ఖచ్చితంగా అవి అపవాద ఆలోచనలు అయి ఉంటాయంట. ఆ యొక్క ఆలోచనలే మనిషిని అపవిత్రపరుస్తాయి అని దేవుడు చెప్తా ఉన్నారు. అయితే మనము ఈరోజు నిజంగా మన యొక్క హృదయంలో నుంచి బయలు వెళ్ళేటువంటి ఆలోచనలు ఎట్లుంటున్నాయి? దేవుని మాటకు లోబడుతూ దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞానుసారమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నామా లేదా? లేకపోతే ఇక్కడ చెప్పినట్లు ఆపోజిట్ టు క్రైస్ట్ లాగా మనం జీవిస్తున్నామా అనేది ఒకసారి నిజంగా మనల్ని మనం చెక్ చేసుకుంటూ హృదయ శుద్ధి గల వారి వల్ల ఉంటూ దేవుని నీతిని రాజ్యంలో వెతుకుతూ దేవుని కొరకై దేవుని మహిమార్థమై ఇహమందు పరమందు దేవుని స్తుతిస్తూ జీవిద్దాం. ఇటు వాక్యము దేవుడు దీవించును గాక. ఆమెన్.